ఇక వార్తాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం స్త్రీ శక్తిని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఇలా మొత్తం 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని మేము ప్రకటిస్తున్నాం. దానిలో భాగంగానే 3 మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు, తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు, అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరంగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. సుమారుగా 6700 బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని ఈ కేటగిరీలకు వస్తాయని తెలియజేసుకుంటున్నా. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం, అలాగే బస్ స్టాపులు అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత 3 నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులకు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటాం. ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఈ స్కీమును తీసుకొని వచ్చేటప్పుడు ఇది డైలీ రొటీన్ ప్రాసెస్ అండి. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రేపు ఆగస్టు 15వ తారీఖున స్టార్ట్ చేస్తే రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీలో ఒక సిస్టమ్ ఉంది. 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు, కాలం చెల్లిన బస్సులను మామూలుగా తీసేస్తూ వస్తాం. కొత్త నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వచ్చినట్టు ఆర్టీసీ ఫ్లీట్లో కూడా బస్సులు చేరుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఫ్లీట్ అయితే 6700 చిల్లర ఈ కేటగిరీ కిందకి వస్తాయండి. సార్ క్యాబినెట్ ముందుకు 5 కార్డులు తీసుకొని పోవడం జరిగిందండి. ఆధార్ కార్డు ఒకటి మ్యాండేటరీ అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు దీంట్లో వచ్చి
ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, అంటే 3 కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 అయితే మ్యాండేటరీ చేస్తాం. దీంట్లో ఏదో కార్డు అయితే పనికొస్తుంది. ఈ రాష్ట్రంలో చాలామంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తూ ఉంది. ఆటో రంగంలో వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కొంచెం కాన్ఫిడెన్షియల్. తప్పకుండా ఆటో